రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. శ్రీశైలంలో శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఉత్సవమూర్తులకు ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు. శ్రీకాళహస్తిలో సోమస్కందమూర్తి సమేత జ్ఞాన ప్రసూనాంబికాదేవి కామధేనువు వాహనాలపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచారామ క్షేత్రాల్లో ప్రముఖమైన అమరావతిలో రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో పాత యాగశాల వద్ద పూర్ణాహుతి జరిగింది. నెల్లూరులో శ్రీ మూలస్థానేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. రథంపై ఉప్పు మిరియాలు చల్లి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకారులు నూక జాతరను ఘనంగా నిర్వహించుకున్నారు. జాతరలో నూక తాత పాద స్పర్శ కోసం మత్స్యకారులు పెద్ద ఎత్తున రహదారిపై పడుకున్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలంలో శ్రీ ముఖలింగేశ్వర స్వామి జాతర ఘనంగా జరిగింది. శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం మండలం హేమావతిలో హేయంజేరు సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఉపవాస దీక్ష చేసిన భక్తులు అగ్నిగుండంలో ధూపం వేసి మొక్కులు చెల్లించుకున్నారు. కడప జిల్లా రాజంపేట మండలం అత్తిరాలలో శ్రీ కామాక్షి సమేత త్రేతేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా సాగింది.